మనం ఈరోజు కొబ్బరి లడ్డు చేసుకుంటున్నాము. కొబ్బరి లడ్డుకు సన్నగా గీరుకున్న కొబ్బరిలు తీసుకొని 3 కొబ్బరిలు తీసుకొని సన్నగా కొబ్బరి గీర దాంతో గీరుకున్న నువ్వులు, ఒక 1/2 కిలో నువ్వులు వేయించుకున్న, ఇవి 300 గ్రాముల బెల్లం, ఇది కూడా సన్నగా దంచుకున్న, ఇట్లను రోట్లో వేసి దంచుకున్న. పాకం లేకుండా లడ్డు కట్టుకుందాం. కొబ్బరి లడ్డు నెయ్యితోటి కట్టుకుందాం. ఇప్పుడు కొంచెం కచ్చపక్క నువ్వులను మిక్సీలో వేసుకుందాం. ఇలాచీలు ఒక 6 ఇలాచీలు వేసుకొని నువ్వులను కచ్చపక్క మిక్సీ పట్టుకుందాం. దీంట్లోనే బెల్లం కూడా వేసుకొని 2 ఇట్లా మిక్సీ వేసుకొని 1 సెకండ్ ఇట్లా మిక్సీ పట్టుకుందాం. అంటే ఇట్లా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇట్లా దొడ్డుగా పట్టుకోవాలి. ఇట్లా నువ్వులు కనబడాలి, ఎక్కువ సన్నగా కావద్దు. కొబ్బరి తీసుకున్నాం కదా, కొబ్బరిలో ఇప్పుడు పట్టించింది పోసుకోవాలి. ఇట్లా అంత ఒక తాను వేసుకున్నాం కదా, ఇట్లా కింద మీద మంచిగా కలగలిసేటట్టు కలుపుకోవాలి. ఇట్లా కలుపుతూనే ఉండాలి, మంచిగా కలిసేటట్టు మెత్తగా ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుతూనే ఉండాలి. కలుపుకున్నాం కదా మంచిగా. ఇప్పుడు నెయ్యి పోసుకుందాం. ఇలా ఇక నెయ్యి ఇట్లా పోసుకుంటాం. నెయ్యి కూడా ఇట్లా కలుపుకుందాం మంచిగా. మంచిగా కలిసేటట్టు కలుపుకొని ఇట్లా తడవాలి, నెయ్యిలో మంచిగా తడవాలి. ఇట్లాగా రావాలి. ఇట్లా వస్తుంది. ఇట్లా వేసుకోవాలి, నేను చెప్పినట్టు ఇట్లా వేసుకోరి. ఇట్లా గట్టిగా ఒత్తుకుంటే మంచిగా ఇచ్చుకోపోదు లడ్డు. ఇట్లా వేసుకోవాలి. మొత్తం ఇట్లా వేసుకొని ఒక్కొక్కటి ఇట్లా పెట్టుకోవాలి. అన్ని తర్వాయినా ఇట్లా కొన్ని నువ్వులు కలుపుకొని చేసుకుంటే బాగుంటుంది. ఉట్టి కొబ్బరితోటి చేసుకుంటే అంత టేస్ట్ ఉండదు అన్నట్టు. ఇంతే, నేను చెప్పిన విధంగా వేసుకోర్రి, చాలా బాగుంటాయి. ఎంత స్మూత్గా వస్తాయి, ఇట్లా మంచిగా కనిపిస్తుంది. కొబ్బరి మంచిగా తింటుంటే నోటికి తగులుతుంది, మంచిగా ఉంటుంది. నేను చెప్పినట్టు వేసుకోర్రి, బాగుంటాయి.